మన అప్పారావు అంటాడు, ఎమోషన్‌కి మ్యాచ్ అయ్యేలా మ్యూజిక్ కంపోజ్ చేయాలి భయ్యా! వినడానికి బావుంటది అంటాడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే దాన్ని ఎలా చేయాలో ఆల్మోస్ట్ ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, మన బాయ్స్ ఏం చేస్తారు, ఇష్టం వచ్చింది ట్రై చేస్తా ఉంటారు. ఓడు మైనర్ స్కేల్ అంటాడు, ఓడు సాడ్ పియానో అంటాడు, ఓడు స్లో టెంపో అంటాడు. కానీ ఎమోషన్ ఇంకా అక్కడే ఉంటది. అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మామ, ఎమోషన్ అనేది నోట్స్ వల్ల రాదు. బూమ్ మైక్ డ్రాప్. అది ఎక్స్పెక్టేషన్ బాగా పెంచి టక్కుమని దానికి కాంట్రాస్ట్ ఇవ్వడంలో వస్తుంది అనమాట. అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ లో ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు తీసుకో. సో మన వాళ్ళు మాక్సిమం ఏమనుకుంటూ ఉంటారంటే హ్యాపీ అంటే మేజర్ స్కేలు, సాడ్ అంటే మైనర్ స్కేలు ఇవన్నీ అనుకుంటా. కానీ అది సరిపోద్దా? అదే కానీ సరిపోయేలా ఉండుంటే గనక ప్రతి సాడ్ సాంగ్ చాలా ఎమోషనల్ గా అనిపించి ఉండాలి కదా. కానీ రియాలిటీ అది కాదు కదా. ఎందుకంటే వినేవాడు ఎప్పుడు ఒక లిజనర్ జస్ట్ అనే నోట్స్ కి రియాక్ట్ అవ్వడు, ఆ నోట్స్ లో ఉండే మూవ్మెంట్ కి రియాక్ట్ అవుతాడు. అంటే ఏదో మారుతుండాలి, ఏదో చేంజ్ జరుగుతూ ఉండాలి. అండ్ ఎమోషన్ అనేది ఏది మారుతుంది అనే దాంట్లో ఉంటది తప్పిస్తే ఏవేవి ఉన్నాయి అనే దాంట్లో ఉండదు. సాధారణంగా మనం మ్యూజిక్ లో ఎమోషన్ ఫీల్ అవుతున్నాము అంటే గనక ఈ మూడిట్లో ఒకటి జరుగుతుంది అని అర్థం. మొదటిది ఏంటంటే టెన్షన్ రిలీజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్ ప్రోగ్రెషన్ ఉంది, అది అలా టెన్షన్ బిల్డ్ చేస్తుంది, ఫైనల్ గా అలా రిజాల్వ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ లిటరల్లీ రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో ఆ రిలాక్సేషన్ అనే ఫీలింగ్ నే మనం ఎమోషన్ లాగా ఫీల్ అవుతా ఉంటాం బేసిక్లీ. రెండోది ఎక్స్పెక్టేషన్ సర్ప్రైజ్ అనమాట. అంటే లిజనర్ మైండ్ లో ఏంటంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది, అంటే ఇది అయిన తర్వాత ఇక్కడ రాబోవచ్చు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు నేచురల్ మనం టడా అలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అని చేస్తా ఉంటే సో అది బేసిక్లీ మనం ట్విస్ట్ చేసినట్టు. ఆర్ లేదంటే దాన్ని డిలే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఆ టైప్ లో అనమాట. అప్పుడు ఏంటంటే మ్యూజిక్ సడన్ గా అది ఎక్స్ప్రెసివ్ గా, అంటే నార్మల్ మ్యూజిక్ అయినా ఆల్రెడీ మనం కంపోజ్ చేసిన ట్యూన్ అయినా సడన్ గా అది మోర్ ఎక్స్ప్రెసివ్ గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇక మూడోది డెన్సిటీ చేంజ్. అది ఇది వరకు ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, కానీ మీరు ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు, మరి నేనేం చేయలేదు. బట్ ఎనీవే అరేంజ్మెంట్ అనేది ఉన్నట్టుండి టక్కుమని చేంజ్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఇంకా ఖాళీగా అవ్వచ్చు, ఇంకా సాఫ్ట్ గా అయిపోవచ్చు, సడన్ గా ఇంకా లౌడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఏంటంటే ఉన్నట్టుండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫట్ మన అలా మారటం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అంటే అంత స్ట్రాంగ్ కాంట్రాస్ట్ వచ్చేయడం వల్ల సడన్ గా ఒక ఎమోషన్ ఉందేమో అనే విధంగా అనిపిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైందో లేదో అనుకుంటే గనక ఈ విధంగా చేస్తే మీకు క్విజ్ అనేది మీరు చేయొచ్చు. ఆ క్విజ్ లోకి వెళ్ళి ఆన్సర్ సెలెక్ట్ చేయండి, నేను చెప్పింది మీకు ఎంత అర్థమైందో చూద్దాం. ఓకే, ఇంక ఇప్పుడు మనం ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దామా. సో సీన్ ఇమాజిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒంటరిగా నడుస్తున్నాడు రాత్రి అండ్ వర్షం పడుతుంది, వాడు ఒక్కడే బాధగా ఓ విధంగా ఒక్కడే అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో మీరు దీనికి డైరెక్ట్ గా ఒక చాలా సాడ్ గా ఉండే పియానో కార్డ్స్ అలా ప్లే చేయొచ్చు, కానీ అది ప్రిడిక్టబుల్ అయిపోతుంది అనమాట. సో దాని బదులు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టైప్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎలా తెప్పించవచ్చు అండ్ దానివల్ల స్కోర్ ఇంట్రెస్టింగ్ ఎలా చేయొచ్చు అంటే యూ కెన్ స్టార్ట్ ఆల్మోస్ట్ విత్ అ సైలెన్స్. ఎగ్జాక్ట్ సైలెన్స్ కాదు, కానీ ఆల్మోస్ట్ విత్ అ సైలెన్స్. సో అది ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. అండ్ దానికోసం హెడ్ ఫోన్స్ తెచ్చేసుకుందాం. సో ఓపెనింగ్ మనం ఒక రిపీటింగ్ నోట్ తోటి, ఒక స్లో పియానో రిపీటింగ్ నోట్ తోటి మనం స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి ఇంకో చిన్న ప్యాడ్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, వెరీ లైట్ ప్యాడ్ అనమాట, జస్ట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఆ పియానోకి చిన్న ఇంట్రెస్టింగ్ రివర్బ్ టచ్ ఒకటి ఇద్దాం. సో తర్వాత మెల్లగా దీనికి ఒక చిన్న హార్మనీ యాడ్ చేద్దాం, సేమ్ పియానో నోటే. అలాగే సేమ్ హార్మనీనే ఇంకొన్ని అదర్ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా ఇంకొంత హార్మనీని యాడ్ చేద్దాం దీనికి. టెన్స్ గా ఉన్నదంతా ఏంటంటే ఆ డార్క్నెస్, ఆ డార్క్ లో ఆ చీకట్లో వాడు అలా వర్షంలో వెళ్ళటానికి. ఇప్పుడు ఆ బాధ ఎమోషన్ ఉంది కదా, జస్ట్ విత్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద ఫ్లూట్, ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి see how we can add that. Okay, so I'll show you an example. Again, this is a very rough arrangement, but this can be a great guideline for you. Okay,
ఓకే. సో, ఇప్పుడు దాన్ని అకంపెనీ చేయడానికి మనం మళ్ళీ దానికి హార్మనీ ఏస్తాం. ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా మన బేస్‌ని ఎంటర్ చేస్తాం. ఇక్కడంతా కొంచెం ఇంటెన్సిఫై అయ్యి అండ్ ఆల్సో సీ హౌ స్లోగా బిల్డప్ అవుతుంది. Now anyway, this is like a very basic thing. Also in reality మనం ఈ ట్రాన్సిషన్స్ అవి ఇంకొంచెం స్మూత్ అవుట్ చేస్తాం. బట్ బేసిక్లీ దిస్ హవ్ యూ టక్ బిల్డ్ అ స్ట్రక్చర్ అనమాట. సో ఇలా స్ట్రక్చర్ బిల్డ్ చేసి దాన్ని ఎక్కడ పెంచుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అనే దాన్ని బట్టి మనం మళ్ళీ రీఅరేంజ్ చేసుకుని అది చేయొచ్చు అనమాట. సో కంపోజర్స్ యూజ్ చేసే సింపుల్ ట్రిక్ కూడా ఇదే అనమాట. విచ్ ఇస్ సో బేసిక్లీ మిమ్మల్ని మీరు ఒక 2 క్వశ్చన్లు అడగాలి, అంటే మీకు మీరు. విచ్ ఇస్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ లిజనర్ ఏం ఫీల్ అవుతున్నాడు, అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ నుంచి లిజనర్ ఎక్కడికి తీసుకెళ్ళాలి. అండ్ మీ పనుల్లో ఏంటంటే ఈ 2 స్టేట్స్ మధ్య ఒక మూవ్మెంట్ క్రియేట్ చేయడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రల్ నుంచి ఒక టెన్షన్ కి చేయటం, లేకపోతే ఒక టెన్షన్ దాని నుంచి ఒక రిలీఫ్ కి తేటము, లేదంటే సైలెంట్ గా స్టార్ట్ అయింది ఎక్స్ప్లోజివ్ గా తీసుకెళ్ళడము, ఆ జర్నీలోనే ఆ ఎమోషన్ వస్తుంది అనమాట. జస్ట్ లైక్ యూ కెన్ సీ హియర్, చాలా న్యూట్రల్ గా స్టార్ట్ అవుతుంది, రైట్? బట్ ఇక్కడ ఇందులో కూడా ఇంకా అండర్నీట్ అది ఉంది స్టిల్. సో ఆ పైన ఉన్నాయి, బట్ అవి కూడా మ్యూట్ చేస్తే ఇట్ స్టిల్ దాని మీద ఇది యాడ్ అయింది. దాని మీద డ్రోన్ అండ్ దాని మీద బేస్ అండ్ దాని మీద స్ట్రింగ్స్. అండ్ దాని మీద ఫైనలీ వీ హ్యావ్ దట్ లీడ్ మెలడీ అనమాట. సో ఇక్కడ చాలా మంది కంపోజర్స్ చేసే ఒక బిగినర్ మిస్టేక్ ఏముంటుందంటే ప్రతి ఒక్క సెకండ్లో కాన్స్టెంట్గా ఎమోషన్ ఉండాలి, పిండియాలి, పిసికేయాలి అని చెప్పి అలా ఎమోషన్ని తొక్కి పడేస్తారనమాట. సో ఎమోషన్ అంతలా అనిపించాలంటే ఆ కాంట్రాస్ట్ రావాలి. సో కొన్నిసార్లు ఏంటంటే ఆ స్పేసే ఒక ఎమోషన్ క్రియేట్ చేసేలా చేస్తుంది అనమాట. దానివల్ల నేను ఏమంటానంటే నెక్స్ట్ టైం కంపోజ్ చేసినప్పుడు సాడ్ కావాలంటే ఏ స్కేల్ వాడాలి, లేకపోతే ఏ నోట్స్ వాడేస్తే అయిపోతుంది, ఇలాంటివన్నీ కాదు. ఓన్లీ 2 క్వశ్చన్, టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, రిలీజ్ ఎక్కడ వస్తుంది, అంతే. ఈ 2 ఫిగర్ అవుట్ చేస్తే మీకు పని అయిపోయినట్టే, ఎందుకంటే ఎమోషన్ అక్కడే ఉంటుంది. కనుక ఇది కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, వాటి కోసం కూడా వీడియోలు చేస్తాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.